ఇక మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కార్మికులకు అందడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బస్వరాజ్, గ్రామ అధ్యక్షులు ఉప్పు నాగప్ప, ఉపాధ్యక్షులు శివయ్య, భూషణం మరియు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల యూనియన్ గా కొత్తగా ఏర్పడి ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో టెక్మాల్ మండల అల్లాదుల్లా వందనాలు తెలియజేస్తా ఉంది. మరి ఈ రోజు కొత్త యూనియన్ ఏర్పడిన తర్వాత సిఐటియు జెండా ఎగరేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ జెండాకి మన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మల్లేశం గారు కూడా వచ్చి ఉన్నారు. యూనియన్ అధ్యక్షులు నాయక గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనము జెండా ఎగరేషన్ మాత్రాన ఏం లేదు, మనం కలిసి కట్టు ఉండి మంచి ఒక యూనియన్ గా నిలబడి ముందుకు పోతేనే ఇది ఒక కార్యం జరుగుతుంది. ఏదో మనం ఇప్పుడు జెండా ఎక్కించినాము, నా అంతా నేను పోయినా నీ అంతా నీ పోయినావు అని పనికి పోతే కలగదు. ప్రతి నెల అమాస నాడు ఖచ్చితంగా చిట్టి పెట్టుకోవాలి. ప్రతి నెల అమాస నాడు అందరం కూడాలి, దానికి ఏదో పరిష్కారం చేసుకోవాలి. మనకు మన దాని దగ్గర కానీ ఏదైనా అన్యాయం జరిగే ఏది కానీ ఎప్పటికప్పుడు గుర్తవుతుంటాయి. కాబట్టి ప్రతి నెల అమాస నాడు మనం చిట్టి పెట్టుకోవాలి. ఏమంటే కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి అయినా ప్రతి నెల డబ్బులు వసూలు చేసుకోవడం, ఎవరికైనా కష్టం వచ్చినా నేను పైసలు ఇవ్వడం, ఒకరి పని మీదకి ఒకరు పోవద్దు, నా పని మీదకి నువ్వు రావద్దు, నీ పని మీదకి నేను పోవద్దు అని మాట్లాడుకోవడమే యూనియన్ అనుకుంటారు చాలా మంది. అది ఒక పని. అది ఒకటే కాదు, భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కొన్ని రకాల కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీర్చుకోవడం కోసం కూడా మన ప్రభుత్వంతో కొట్టాడాలి. చాలా మంది అనుకుంటుండొచ్చు, చాలా మంది తాపి పట్టుకొని సెంట్రింగ్ గన్ను పట్టుకొని ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా, ప్రభుత్వంతో ఏ సంబంధం అని చెప్పి. తప్పకుండా ప్రభుత్వంతో సంబంధం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరే వాళ్లకు వాళ్ళు సహజ మరణం పొందితే కొంత, ప్రమాదంలో చనిపోతే కొంత, ఇట్లాంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అయితే ఒక కార్మికుడు పని చేసే ప్రవేశంలో గనక మీది నుంచి పడి చనిపోతే 3 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉంది. 6 లక్షల రూపాయలు. సహజ మరణం పొందితే 1 లక్ష రూపాయలని ఉంది. ఒక కార్మికుడు తన పిల్ల పెళ్లి చేస్తే 60,000 రూపాయలు ఇవ్వాలని ఉంది. మరి ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటున్నారు, మంత్రులు ముఖ్యమంత్రులు ఏం ప్రచారం చేసుకుంటున్నారు, ఆ ముఖ్యమంత్రి ఫోటో వేసి ప్రధానమంత్రి ఫోటో వేసి వాళ్ళ జేబు నుండి ప్రభుత్వ ఖజానా నుంచి మీకు డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు. అది తప్పు. ప్రధానమంత్రి ఖజానా నుంచి ఇస్తలేడు మీ డబ్బులు చనిపోయిన వాళ్ళకి కానీ మిగతా వాళ్లకు. ముఖ్యమంత్రి ఖజానా నుంచి ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తన ఖజానా నుంచి ₹1 కార్మికుల కోసం ఖర్చు పెడతలేదు. పైగా ఫోటోలు వేసుకొని టీవీల్లో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. మరి ఎక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికుడు కట్టేది నెలకు ₹12 కదా, మరి ₹12 కడితే 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేశంలో ఒక చట్టం వచ్చింది, ఎక్కడైనా ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగు పన్ను వసూలు చేస్తున్నారు. అంటే బిల్డింగ్ యొక్క ఖరీదులో 10% లేబర్ డిపార్ట్మెంట్ లో జమ చేయాలి. అంటే ఒక ఆయన 10 లక్షల రూపాయల విలువ చేసే బిల్డింగ్ కడితే 10,000 రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ డిపాజిట్ చేయాలి. మన గ్రామాలలో అంత పెద్ద కనిపించకపోవచ్చు నీకు. హైదరాబాదు పెద్ద పెద్ద నగరాల్లో పోతే కోట్ల రూపాయల విలువ చేసే బిల్డింగులు. ఒక కంపెనీలో ఒక బిల్డింగ్ కట్టినా దాని మొత్తం లెక్కలేసి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వెల్ఫేర్ బోర్డులో జమ అవుతున్నాయి డబ్బులు. కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయి. ఎక్కడ సొత్తు ఇది? కార్మికుల యొక్క చెమట సొత్తు. భవన నిర్మాణ కార్మికులు కష్టపడి బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు కట్టిన దాంట్లో పన్ను వస్తే డబ్బులు అక్కడ జమ చేసి మనకి ఇవ్వాలి. చాలా మందికి ఆ పథకాలు సరిగా అమలు జరుగుతలేవు. ఆ పథకం మీద అవగాహన లేదు. ఎక్కడైనా చేరితే స్కీమ్ లో చేరితే 1,00,000 కండిషన్లు పెడుతున్నారు. అయితే ఈ డబ్బులన్నీ కోట్ల రూపాయలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ కోట్ల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని వేరే పనులకు వాడుకుంటున్నారు. మన డబ్బులు
కార్మికుల చెందాల్సిన డబ్బులు ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడే పని కాదా? మనం ప్రభుత్వంతో కొట్లాడితే వస్తుంది. ఇంకా రెండో సమస్య, ప్రభుత్వ పరిధిలో మనకు ఉండే సమస్య, ప్రతి సంవత్సరం సీజన్ వచ్చిందంటే ఎదురు చూస్తుంటాం. సెప్టెంబర్ అక్టోబర్ వస్తే ఇక పనులు స్టార్ట్ అవుతాయి అని. ఇక అక్కడనే ఇంకో సమస్య సురువైతున్నది. ఒకప్పుడు ఇసుక సొంతగా గ్రామాల చుట్టూన్న వాగుల్లో వంకుల్లో ఎక్కడో దగ్గర తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఇసుక మొత్తాన్ని ప్రభుత్వం నిషేధం పెట్టింది. ప్రభుత్వం దగ్గరనే ఇసుక కొనాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఇసుక కొనాలి. ఎప్పుడైతే ఇసుక మీద నిబంధనలు కఠినతరం చేసిర్రో ఇసుక దొరకక పనులు ఆగిపోతున్నాయి. నిజమా కాదా? ఇది ఇసుక లేక పని ఆగిపోతున్నది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది, స్టీలు. అప్పుడప్పుడు సడన్ గా స్టీల్ ధర పెరుగుతుంది, సడన్ గా సిమెంట్ ధర పెరుగుతుంది. స్టీల్ ధర సిమెంట్ ధర పెరిగినప్పుడు కట్టేవాడు ఇంకా 4 రోజులు ఆగుతుంది, ధర తగ్గుతుందేమని చూస్తాడు. ఈ లోపు పని అయిపోతున్నది. ఇట్లాంటి సమస్యలు కూడా ఇది పాలకుల యొక్క సమస్య.